కేసు నుంచి బయటపడతాను. జాగ్రత్త మనోహరి, పోలీసుని నమ్మకూడదు అంటారు. ప్రేమించే పోలీసుల్ని నమ్మచ్చు చంపా. నేను అతని మనసుని మాయ చేసి మెదడుని మొద్దుబారిపోయేలా చేస్తాను. ఇక్కడి నుంచి నా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. అబ్బో, ఇది మామూలుది కాదు. ఇక పార్దు పని అయిపోయినట్టే. ఇంకో అమాయకుడు బలి. ఆయనకు మనోహరి గురించి తెలిసేలా చేయడం ఎలా? బాకీ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ తన గురించి మర్చిపోతోంది. ఇప్పుడు కూడా పొద్దున జరిగిన యాక్సిడెంట్ గురించి, పిల్లల గురించి ఆలోచిస్తుంటుంది. తనని ఎలాగైనా నార్మల్ మూడ్లోకి తీసుకురావాలి. మిస్సమ్మా, వాటర్ తీసుకొనిరా. పడిపోయావు కదా? ఏంటి? అదే, నన్ను చూస్తూ కింద పడిపోయావు కదా అన్నాను. మిమ్మల్ని చూసి కాదు, నా కాళ్ళకేదో అడ్డుపడింది. అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాను? అయినా మిమ్మల్ని చూసి నేనెందుకు పడిపోతాను? నాలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటానన్నావు కదా. మీలాంటి వాడు కావాలి అన్నాను, కానీ మీరే కావాలి అని అనలేదు. సరే, నువ్వు నాకు పడిపోలేదు, నేనే నీకు పడిపోయాను అనుకో. ఏంటి చెప్పింది సరిగ్గా వినవా మిస్సమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి? చివరిసారిగా చెప్తున్నాను, బాగా విను. నేను నీకు పడిపోయాను. మీరు నాకు పడిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? దాని అర్థం ఏంటి? అన్నీ నేనే చెప్పాలా? నువ్వు తెలివైన దానివే కదా, తెలుసుకో. నాకు తెలీదు, మీరే చెప్పండి. కొన్ని నీకు నువ్వే తెలుసుకోవాలి మిస్సమ్మా, అర్థం చేసుకోవాలి. నేనలా ఎందుకన్నానో థింక్ చేయి. తాళి కట్టిన బాగీని మర్చిపోయి కేర్ టేకర్గా వచ్చిన మిస్సమ్మను లవ్ చేస్తున్నారు. అది కూడా నాకొచ్చి చెప్తారా? ఇలాంటి మనిషిని ఏమనాలి, ఏం చేయాలి? బాగీగా ఓడిపోయి మిస్సమ్మలా గెలుస్తున్నాను. ఇది నాకు నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. వెళ్ళి అతన్ని బుట్టలో వేసుకో మనోహరి. బుట్టలో వేసుకోవడం ఏంటి?
తనకి నా మీద ఉన్న క్రష్ని క్యాష్ చేసుకుంటాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఏదో ఒకటి ఎవరు రాకముందే వెళ్ళు. వెళ్ళు. ఉమ్. హాయ్ పార్థు గారు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? నో వెల్కమ్. మీరు రావడం నాకు చాలా హ్యాపీగా, ఇన్ఫాక్ట్ ఎగ్జైట్మెంట్గా ఉంది. వయ్యారాలు నేర్చిన వగలాడి. థ్యాంక్ యూ పార్థు గారు. పార్థు గారు కాదు, కాల్ మీ పార్థు. మీరు అలా పిలిస్తే నాకు ఫ్రెండ్లీగా, హ్యాపీగా ఉంటుంది. మనం మీరు మను అని పిలుస్తున్నప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్ పార్థు. మీరు నాకు కొత్త వారిలా కనిపించట్లేదు, ఓల్డ్ ఫ్రెండ్లా, బాగా దగ్గర వాళ్ళ అనిపిస్తున్నారు. మై గాడ్, నాకే అనుకున్నాను. తనకు కూడా నాలాగే అనిపిస్తుంది అనమాట. అంటే తనే నా సోల్మేటా? ఆ, అవును, మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎవరినైనా లవ్ చేశారా? ఆ, ఆ, నా సోల్మేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం ఆల్మోస్ట్ తను దొరికేసినట్లే. ఓ, అంటే మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట. ఆ దేవత కరుణిస్తే పెళ్లిపిట్టలు ఎక్కిస్తాను. దేవత కాదురా బాబు, దెయ్యం. దాన్ని ముట్టుకుంటే పెళ్లి పీటలు కాదు, పాడెక్కుతావు. ఈ కేసు అవ్వగానే మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారా? ఆ, వెళ్ళాలి కదా. ఆ, కేసు తొందరగా అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఆ, ఎందుకు? కేసు పూర్తయితే మీరు వెళ్ళిపోతారు కదా, మిమ్మల్ని మిస్ అవుతాను. పార్థు సార్, మనం ఆ, ఆ, సార్ డిన్నర్ రెడీ, భోజనానికి రండి. వస్తాను. మేడం మీరు కూడా రండి. ఆ, సరే. పద, మనం భోంచేద్దాం. షూర్, రండి. మ్. పార్థుని పిలిచావా? పిలిచాను సార్, వస్తున్నారు. పార్థు, ఇక్కడ కూర్చో. ఆ. వద్దు, అక్కడ కూర్చో. మేడం. యాదమ్మా, రైస్ ఇవ్వు. అలాగే మేడం.